విశాఖ అక్కయ్యపాలెంలో మహిళా హత్య దోపిడీ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో క్రైమ్ డీసీపీ లతా మాధురి కేసు వివరాలు వెల్లడించారు. అక్కయ్యపాలెం శ్రీనివాస నగర్లోని పీఆర్కి నాగ ఆనంద్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న పిల్లా పార్వతికి స్థానికంగా ఓ షాప్ ఉందన్నారు. ఆ షాపును గన్నవరపు రాము అద్దెకు తీసుకుని సెలూన్ నిర్వహిస్తున్నాడని చెప్పారు. అయితే గత 3 నెలలుగా అద్దె చెల్లించకుండా తప్పించుకుంటూ రావడంతో పార్వతి అద్దె చెల్లించాలంటూ లేదా షాపు ఖాళీ చేయించాలంటూ ఒత్తిడి చేశారన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన రాము పార్వతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో లోపలికి ప్రవేశించి అద్దె విషయంలో గొడవ పడి గొంతు నులిమి హత్య చేశాడని చెప్పారు. అనంతరం ఆమె ధరించిన పూసల తాడు, నల్ల పూసల దండ, చెవి దిద్దులు సహా సుమారు 5 తులాల బంగారు ఆభరణాలను అపహరించి పరారయ్యాడన్నారు. పార్వతి అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన ఆమె భర్త 4వ పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ క్రైమ్స్ భవ్యరెడ్డి పర్యవేక్షణలో ఈస్ట్ జోన్ క్రైమ్ సిఐ సిబ్బంది క్లూస్ టీం దర్యాప్తు చేపట్టి అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన పోలీసులు దొంగలించిన బంగారు ఆభరణాలతో హైదరాబాద్ కు పారిపోవడానికి ప్రయత్నిస్తున్న రామును విశాఖ రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన ఈస్ట్ జోన్ క్రైమ్ సిబ్బందిని డీసీపీ అభినందించారు. నాగా ఆనంద్ అపార్ట్మెంట్స్లో ఒక మర్డర్ ఫర్ గెయిన్ కేసు నమోదైంది. అక్కడ పిల్ల పార్వతి అనే 53 years ఓల్డ్ లేడీ మర్డర్ చేయడం జరిగింది. ఆమె ఒంటి మీద ఉన్న బంగారాన్ని కూడా తీసుకుపోవడం జరిగింది. అది కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. క్రైమ్ వింగ్ ఎక్సలెంట్గా వర్క్ చేసి ఒక 2 hours-లోనే ఎవరు చేశారు, ఈ అఫెన్స్ ఎవరు చేశారు, అట్లాగే ప్రాపర్టీని కూడా 100% రికవర్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఒక పర్సన్, ఇతని పేరు గన్నవరపు రాము. ఇతను మన దగ్గర ప్రాంత ఆవేసిన నైబర్హుడ్లోనే ఒక బార్బర్ షాప్లో గత 20 సంవత్సరాలుగా కూడా బార్బర్గా పనిచేస్తున్నాడు. ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆ లేడీ వాళ్ళు ఈ షాప్ని అతనికి అద్దెకి ఇవ్వడం జరిగింది. అదే షాప్లో వాళ్ళ షాప్లోనే రెంట్కుంటున్నాడు. అయితే దీనికి మోటివ్ ఏమని తెలిసిందంటే విచారణలో ఇతను గత 2-3 నెలలుగా వాళ్ళకి అద్దె చెల్లించడం లేదు. వాళ్ళు అద్దె చెల్లించాలని గట్టిగా అడగడం జరిగింది నిన్నటి రోజున. అయితే ఇతను రీసెంట్గా ఆ షాప్ని రెనోవేషన్కి కొంత అమౌంట్ని కూడా బాగా పెట్టాడు. ఇప్పుడు వాళ్ళకి అద్దె ఇవ్వకపోతే ఖాళీ చేయాల్సి వస్తుందని ఆ కోపంతో అతను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ ఒంటరిగా ఉంది. వాళ్ళ హస్బెండ్ కూడా షాప్కి వెళ్ళడం జరిగింది. ఉన్నప్పుడు ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్లో ఆమెను చంపడము, ఆమె ఒంటి మీద ఉన్న నగలు ఏవైతే 100% రికవరీ చేసామో ఇప్పుడు యూ కెన్ సీ దట్